బ్రేకింగ్ న్యూస్ జనగామ ప్రిన్స్టన్ జూనియర్ కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జూనియర్లు గౌరవం ఇవ్వడం లేదని సీనియర్లు చితకబాదారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ దాడి చేశారు. క్లాస్ రూమ్లోనే బట్టలు చిరిగిపోయేలా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు జూనియర్ విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇద్దరు విద్యార్థులపైన అంటే జూనియర్ సీనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. జనగామ ప్రిన్స్టన్ జూనియర్ కాలేజీలో విద్యార్థులు ఘర్షణ పడ్డారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన చాలా దారుణంగా ఇద్దరు మొత్తం విద్యార్థులంతా కూడా కొట్టుకుంటున్నారు క్లాస్ రూమ్లో. మా ప్రతినిధి వేణు మరింత సమాచారం అందిస్తారు. వేణు, ఈ ఘర్షణ ఎప్పుడు జరిగింది? ఈ ఘర్షణకి అంటే సీనియర్లు జూనియర్ల మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్స్ అయినా ఇంకా వేరే కారణాలు ఉన్నాయా? కాలేజీ యాజమాన్యం ఏమంటుంది ఈ ఘటన పైన? రాజేష్, ఈ రోజు సాయంత్రము ఈ ఘర్షణ పడ్డ విద్యార్థుల వీడియో బయటకు వచ్చింది. అయితే పిల్లలకు హాలిడేస్ కావడంతో ఈ రోజున పేరెంట్స్ పిల్లలు తీసుకురావడానికి వచ్చిన క్రమం లోపల ఆ పేరెంట్స్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. సో ఈ విజువల్స్ అన్ని కూడా చూపించడంతో కాలేజ్ యాజమాన్యాన్ని ఆ పేరెంట్స్ ప్రశ్నించారు. అయితే అప్పటికే ఈ దాడికి పాల్పడ్డ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఇళ్లలోకి వెళ్లిపోవడంతో హాలిడేస్ పూర్తయిన తర్వాత దీనిపై చర్యలు తీసుకుంటామంటూ చెప్పడంతో కొద్దిసేపు హైడ్రామా నడిచింది. సో కాలేజ్ యాజమాన్యం సరిగా పిల్లల్ని వర్తించుకోవట్లేదు, ఇంత జరుగుతున్న కనీసం దీని ర్యాగింగ్ కమిటీ అని లేదా అంటూ కూడా కొంతసేపు వాగ్వాదం దిగిన తర్వాత పండగ సెలవులు కాబట్టి తీసుకువెళ్లారు. కానీ ఇట్లాంటి ఘటనే దాదాపు 2-3 నెలల నుంచి కూడా మొదటి సంవత్సరం విద్యార్థులు సీనియర్లు తమకు కనిపించినప్పుడల్లా తమకు విష్ చేయాలి, తమ ఏం చెప్పినా చేయాలంటూ కూడా జూనియర్ విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కూడా తమకు సీనియర్లకు గౌరవం ఇవ్వాల్సిన పని లేదు, మేము మాట్లాడాలనుకుంటే మాట్లాడతాం తప్ప మీకు నమస్తాలు పెట్టే అవసరం లేదంటూ కూడా 2 గ్యాంగులుగా తయారయ్యాయి. సో ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగినట్లుగా కూడా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు చెప్తున్నారు. ఏకంగా తమ క్లాసులోకి చొరబడి తాము పిలుస్తున్నా రావట్లేదనే కోపంతో జూనియర్ విద్యార్థులను ఇద్దరిని ఆ క్లాస్ రూమ్ లో చితకపడారు. ఒక్కొక్కరిపై ఆ పిడిగుద్దులు గుద్దుతూ కూడా అంగీలు చినిగిపోయేలా ఇద్దరు విద్యార్థులను టార్గెట్ చేసుకుని దాడికి పాల్పడ్డారు. అయితే వాళ్ళిద్దరు తల్లిదండ్రులు కూడా మెడికల్ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత కేసు పెడతామంటూ కూడా కాలేజ్ యాజమాన్యాన్ని బెదిరించడంతో కొంచెం ఇద్దరి మధ్య కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేశారు. సో ఈ ఘటనలో ఏదైనా జరగదని జరిగితే విద్యార్థుల ప్రాణాలు పోయేవి. అయినా యాజమాన్యం ఏం చేస్తున్నట్టు కూడా కొంత పేరెంట్స్ అయితే సీరియస్ అయిన పరిస్థితి. మొత్తానికి ఈ ఘటనపై ఇంటర్నల్ కమిటీ ర్యాగింగ్ కమిటీ ద్వారా విచారణ చేస్తాము, బాధ్యులపై చర్యలు తీసుకుంటాము ఫెస్టివల్ తర్వాత అంటూ కూడా కాలేజ్ యాజమాన్యం చెప్పింది. సో దీనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేస్తారా లేకుంటే విచారణ చేసి వదిలేస్తారా కూడా చూడాలి రాజేష్. రైట్, థ్యాంక్ యూ వేణు.